హలో ఐకాన్ ఇండియా ఫాలోవర్స్, ఈరోజు మనం కరెంట్ అఫైర్స్కి సంబంధించి 11th అండ్ 12th జూలైకి సంబంధించినటువంటి టాపిక్స్ గురించి తెలుసుకుందాం. ఇందులో నేషనల్, ఇంటర్నేషనల్, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పెషల్ డేస్ ఇలాంటివన్నీ కూడా తెలుసుకుంటాం. అయితే ఐకాన్ ఇండియా మీకు రెగ్యులర్ కరెంట్ అఫైర్స్తో పాటు ఆన్లైన్ క్లాసెస్ని అందిస్తూ ఉంది. ఈ ఆన్లైన్ క్లాసెస్ అనేవి ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకి, గ్రూప్స్ కోసం ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకి, వీటితో పాటు ఇతర పోటీ పరీక్షలకి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకి జనరల్ స్టడీస్గా కూడా ఈ ఆన్లైన్ క్లాసెస్ ఉపయోగపడతాయి. మీకు కావాలి అనుకుంటే మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ క్లాసెస్ తీసుకోవచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ క్లాసెస్ గురించి సజెస్ట్ చేయండి. సో క్లాసెస్ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. మీతో మేము కాదు, కంటెంట్ మాట్లాడుతుంది. ఇట్స్ మై ప్రామిస్. ఇక అలాగే మనం 11th అండ్ 12thకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అని అంటున్నాం, అవునా? సో ఏ మంత్కి సంబంధించి? జూలై మంత్కి సంబంధించి 11th అండ్ 12th జూలై 2021, ఓకేనా? సో ఈ డేట్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్లో ముందుగా మనం దేనిని గురించి తెలుసుకుందాము అని అంటే వెరీ ఇంపార్టెంట్ స్పెషల్ డే గురించి తెలుసుకుందాం. మరి దేనికి సంబంధించినటువంటి స్పెషల్ డే అని అంటే అది ప్రపంచ జనాభా దినోత్సవానికి సంబంధించినటువంటి డే. ఏ రోజును ప్రపంచ జనాభా దినోత్సవంగా జరుపుతున్నారు అని అంటే జూలై 11 అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఏమంటున్నాం? జూలై 11 ప్రపంచ జనాభా దినోత్సవం అని అంటున్నాం, అవునా? సో ఈ ప్రపంచ జనాభా దినోత్సవం అని అంటున్నాం. దీనిని ఇంగ్లీష్లో ఏమంటాం సార్ అని అంటే జస్ట్ గుర్తుంచుకోండి, వరల్డ్ పాపులేషన్ డే అంటున్నాం. ఏమంటున్నాం? వరల్డ్ పాపులేషన్ డే అని చెప్పేసి అంటా ఉన్నాం, ఓకేనా? సో మరి వరల్డ్ పాపులేషన్ డే అనేది జూలై 11 నిర్వహిస్తున్నాము అని అంటున్నాం. మరి దీనికి సంబంధించినటువంటి థీమ్ ఏంటి? మీరు ఎప్పుడైనా ఎక్కడైనా కరెంట్ అఫైర్స్ చదువుతున్నా, జనరల్ స్టడీస్ అంటే జీకే చదువుతున్నా, జనరల్ నాలెడ్జ్ చదువుతున్నా, మీరు ఇంపార్టెంట్ డేట్స్ గురించి తెలుసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా థీమ్స్ పైన ఫోకస్ చేయండి. అంటే ఆ డేకి సంబంధించి జరిగినటువంటి ఆ స్పెషల్ డే ఏంటి, దానికి సంబంధించిన థీమ్ ఏంటి అనేది ప్రాథమికంగా, ప్రైమరీగా దీన్ని గుర్తుంచుకోండి. మరి ఇక్కడ థీమ్ ఏంటి? జూలై 11 ప్రపంచ జనాభా దినోత్సవానికి సంబంధించిన థీమ్ ఏంటి అని అంటున్నాం. థీమ్ ఏంటి అని అంటే థీమ్ సంతానోత్పత్తిపై కోవిడ్-19 ప్రభావం అని చెప్పేసి అంటా ఉన్నాం. ఏమంటున్నాం? సంతానోత్పత్తిపై కోవిడ్-19 ప్రభావం అనేది థీమ్గా చెప్పడం జరుగుతూ ఉంది. ఏ ఇయర్కి సంబంధించి? 2021కి సంబంధించి జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవం జరుగుతుంది. ఈ జరిగినటువంటి ప్రపంచ జనాభా దినోత్సవానికి సంబంధించి థీమ్ సంతానోత్పత్తిపై కోవిడ్-19 అని అంటున్నాం. కోవిడ్-19 ఇంపాక్ట్ ఆన్ ఫర్టిలిటీ అని చెప్పేసి అంటా ఉన్నాం, ఓకేనా? సో ఇలా ఈ థీమ్ వరకు గుర్తుంచుకోండి. ఎస్, ఫైన్. ఇక్కడి వరకు థీమ్ వరకు నేర్చుకున్నాం. మరి ఈ ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ఎందుకు జరుపుతున్నాం, ఎప్పటి నుంచి జరుపుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పటి నుంచి జరుపుతున్నాం ప్రపంచ జనాభా దినోత్సవాన్ని అని అంటే 1989 నుంచి నిర్వహించడం జరుగుతుంది. ఏ డేట్న? జూలై 11న. ఎవ్రీ ఇయర్ జూలై 11న నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి జూలై 11నే ఎందుకు ఎంచుకోవడం జరిగింది అని చెప్పేసి అంటా ఉన్నాం. సో జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవంగా, వరల్డ్ పాపులేషన్ డేగా ఎందుకు ఈ డేట్ని ఎంచుకున్నారు అని అంటే 1987. ఎప్పుడు అని అంటున్నాం? 1987 జూలై 11న ప్రపంచ జనాభా ఎంతకు చేరుకుంది అని అంటే 5 బిలియన్లకి చేరుకోవడం జరిగింది. ఎంత అని అంటున్నాం? 5 బిలియన్లకి చేరుకుంది అని చెప్పేసి చెప్తా ఉన్నాం, ఓకేనా? ఇలా చేరుకున్నందుకు గాను ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జూలై 11న నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎప్పుడు చేరుకుంది జనాభా? 1987 జూలై 11న చేరుకుంది. కానీ ఈ డేని నిర్వహిస్తున్నది ఎప్పటి నుంచి అని అంటే 1989 జూలై 11 నుంచి నిర్వహిస్తున్నారు అని అంటున్నారు. సార్ ఫైన్, బాగుంది ఇక్కడి వరకు. మరి అసలు ఎందుకు ఈ డేను నిర్వహిస్తారు? ఈ డే ద్వారా ఏం తెలియజెప్తారు అని అంటే ఏం లేదండి, వెరీ సింపుల్. ప్రపంచ జనాభాకి సంబంధించినటువంటి సంతానోత్పత్తి, పేదరికం, మానవ హక్కులు, ఇలాంటి అన్ని అంశాలను గురించి ప్రజలకి అవగాహన కార్యక్రమాలను కల్పించడం జరుగుతూ ఉంది. ఏమంటున్నాం? జనాభాకి రిలేటెడ్గా, అంటే మనకి రిలేటెడ్గా ఉన్నటువంటి అంశాలపైన అవగాహన అనేది కల్పించడం జరుగుతూ ఉంది.
అందుకు గాను ఈ ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నారు అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది. సార్ మరి ఇక్కడ ప్రపంచ జనాభా దినోత్సవం గురించి మాట్లాడుతున్నాం, మరి భారతదేశ జనాభాకి సంబంధించినటువంటి అంశాలు ఏమైనా తెలుసుకోవచ్చా అంటే ఎస్, తెలుసుకోవాలి. ఇలా ఇంటర్లింక్ చేసి చదివితేనే సబ్జెక్ట్ అనేది ఇన్డెప్త్గా గుర్తుంటుంది, క్వశ్చన్ అనేది ఎలా వచ్చినా మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది జనాభాకి సంబంధించిన అంశం కాబట్టి సెన్సెస్ అనేది అంటే జనాభా లెక్కలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో నేను క్వశ్చన్ అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, భారతదేశంలో మొట్టమొదటిసారి జనాభా లెక్కలను ఎప్పుడు నిర్వహించారు, పూర్తి స్థాయి జనాభా లెక్కలు ఎప్పుడు జరిగాయి అని మిమ్మల్ని ఫ్యూచర్లో ఏమైనా ఎగ్జామ్లో క్వశ్చన్ అడగవచ్చు. అప్పుడు మీరు ఏం చెప్పాలి అని అంటే 1881లో భారతదేశంలో పూర్తి స్థాయి జనాభా లెక్కలు అనేవి జరిగాయి. ఎప్పుడు? 1881లో పూర్తి స్థాయి జనాభా లెక్కలు అనేవి జరిగాయి. ఓకేనా? సెన్సెస్ అనేది జరిగింది. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. ఇప్పటి వరకు భారతదేశంలో ఎన్నిసార్లు జనాభా లెక్కలు జరిగాయి? ఇప్పటి వరకు భారతదేశంలో 1881లో జనాభా లెక్కలు పూర్తి స్థాయిలో జరిగాయి మొట్టమొదటిసారి అని అంటున్నాం. మరి ఇప్పటి వరకు ఎన్నిసార్లు జరిగాయి అని చెప్పేసి కూడా అడగొచ్చు మిమ్మల్ని. అప్పుడు ఏం చెప్పాలి సమాధానం అని అంటే 15 సార్లు అని చెప్పేసి చెప్పాలి. ఎన్నిసార్లు? 15 సార్లు జనాభా లెక్కలు అనేవి జరిగాయి ఇప్పటి వరకు. ఓకేనా? ఇక మరి 1881లో పూర్తి స్థాయి జనాభా లెక్కలు జరిగాయి అని అంటున్నాం. అప్పుడు ఎవరు పాలిస్తున్నారు భారతదేశాన్ని? బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేస్తూ ఉన్నారు. మరి బ్రిటిష్ ఇండియాగా ఉన్నటువంటి అప్పుడు ఏ వైస్రాయి జనాభా లెక్కలకి సంబంధించి అధికారికంగా జనాభా లెక్కలను ప్రారంభించారు అని చెప్పేసి కూడా ఇంకా మిమ్మల్ని టెస్ట్ చేయడానికి ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగితే లార్డ్ వైస్రాయ్ మయో అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఎవరి పేరు? లార్డ్ వైస్రాయ్ మయో అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఏమంటున్నాం? ఇంగ్లీష్లో అయితే ఇలా రాస్తాం మయో అని చెప్పేసి. ఈ లార్డ్ వైస్రాయ్ మయో అనే అతను ఎప్పుడు అనంటే 1872లో జనాభా లెక్కలను అధికారికంగా ప్రారంభించడం జరిగింది. అలా లెక్కలను ప్రారంభించిన తర్వాత 1881లో జనాభా లెక్కలు భారతదేశంలో మొట్టమొదటిసారి జరిగాయి అని అంటున్నాం. ఓకేనా? సో ఇలా ఈ ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఇండియన్ సెన్సెస్కి సంబంధించి మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతూ ఉంది. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇలా మనం ఒక ఇంపార్టెంట్ డేని తీసుకుంటే ఆ ఇంపార్టెంట్ డేకి సంబంధించినటువంటి థీమ్, దానికి సంబంధించి అది ఎప్పుడు మొదలయ్యింది, అలాగే ఎందుకు దాన్ని నిర్వహిస్తున్నాం, మరి భారతదేశంలో జనాభాకి సంబంధించినటువంటి లెక్కలు ఎన్నిసార్లు జరిగాయి, ఎప్పుడు ప్రారంభమయ్యాయి, ఎవరు ప్రారంభించారు, ఇలా మొత్తం టాపిక్ని కూడా చాలా వివరంగా తెలుసుకోవడం జరిగింది. మీరు ఏ టాపిక్ చదివినా ఇలానే తెలుసుకునే ప్రయత్నం చేయండి. 5 W's అండి. వాట్, వై, వేర్, ఇలా ఈ అన్ని, వెన్, ఇలా అన్ని అంశాలను గురించి దాన్ని తెలుసుకున్నప్పుడు క్వశ్చన్ ఎలా ఇచ్చినా అంటే స్టేట్మెంట్ లెవెల్లో ఇచ్చినా అలాగే వేరే మెథడ్లో ఇచ్చినా నార్మల్గా ఇచ్చినా మనం సులువుగా ఆన్సర్ చేయడానికి అవకాశం అనేది చాలా చాలా ఈజీగా ఉంది. ఓకే? సో ఇప్పుడు మీరు ప్రపంచ జనాభా దినోత్సవం ఎప్పుడన్నా ఆన్సర్ చేయగలుగుతారు, దాని థీమ్ ఏంటి అన్న ఆన్సర్ చేయగలుగుతారు, మొట్టమొదటిసారి ఎప్పుడు ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరిపారు అన్న ఆన్సర్ చేయగలుగుతారు, ఎందుకు జూలై 11నే ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుతున్నారన్నా కూడా ఆన్సర్ చేయగలుగుతారు. ఇక దీంతో పాటు అడిషనల్గా భారత్లో ఉన్నటువంటి జనాభాకి సంబంధించినటువంటి అంశాలను గురించి అడిగినా కూడా ఆన్సర్ చేయగలుగుతారు. సార్ మరి ప్రపంచవ్యాప్తంగా మీరు ప్రపంచ జనాభా దినోత్సవం గురించి చెప్తున్నారు కాబట్టి ఎంత జనాభా ప్రపంచంలో ఉన్నారు అని అంటే 2019 వరకు 7.7 బిలియన్స్ అని చెప్పేసి అంచనా వేయడం జరిగింది. ఓకేనా? ఇది ప్రపంచవ్యాప్తంగా. మరి భారతదేశంలో 2019 వరకు అంచనా ఎంత ఉంది అని అంటే 2017 వరకు అంచనా ఎంత ఉంది అని అంటే 1.32 బిలియన్ అని చెప్పేసి అంటా ఉన్నాం. ఓకేనా? 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ పాపులేషన్ ఎంత, జనాభా ఎంత అని అంటే 2011లో జనాభా లెక్కలు జరిగాయి. దాని ప్రకారం ఎంత అని అంటే భారతదేశంలో 1.21 బిలియన్స్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇది జనాభా భారతదేశంలో.
ప్రపంచంలో మొత్తం జనాభా ఎంత అంటే 7.72 అని చెప్పేసి అంటా ఉన్నారు. దాన్ని కూడా గుర్తుంచుకోండి, బిలియన్లలో చెప్తా ఉన్నాం ఇదంతా కూడా మనం. ఓకేనా? సో ఇలా జనాభాకి సంబంధించినటువంటి వరల్డ్ పాపులేషన్ డే సందర్భంగా మనం తెలుసుకోవడం జరుగుతూ ఉంది. ఓకే సార్, మరి ఇక్కడి వరకు బాగానే ఉంది. 2011లో భారతదేశంలో జనాభా లెక్కలు జరిగాయి. మళ్ళీ ఎప్పుడు భారతదేశంలో జనాభా లెక్కలు జరుగుతాయనంటే యాక్చువల్గా 2021లో జరగాలి, ఇప్పుడు జరగాలి. కానీ కోవిడ్-19 ప్రభావం, అలాగే భారతదేశంలో మొట్టమొదటిసారి డిజిటలైజేషన్లో జనాభా లెక్కలు అనేవి చేయబోతా ఉన్నారు. ఇకపై జనాభా లెక్కలు ఎలా చేయబోతున్నారు భారతదేశంలో అంటే డిజిటల్ విధానంలో జనగణన అనేది జరగబోతుంది అని చెప్పేసి గుర్తుంచుకోండి. మళ్ళీ అది జరిగినప్పుడు మళ్ళీ మనం క్లాస్లో చెప్తాం. అయితే ఈ డిజిటల్ విధానంలో జనగణన చేయడానికి సంబంధించినటువంటి అంశాలపైన గతంలోనే పలు వార్తలు అనేవి వచ్చాయి, మనం గత క్లాసులలో చెప్పినాం. మళ్ళీ ఒకసారి ఈ సందర్భంగా దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి మ్యాటర్ కాబట్టి మీ అందరికీ చెప్పడం జరుగుతూ ఉంది. ఓకే, సో ఇలా ఈ ప్రపంచ జనాభా దినోత్సవానికి సంబంధించినటువంటి టాపిక్ గురించి మీరు క్లియర్గా అప్డేట్ అవ్వండి. ఇక క్వశ్చన్ ఎలా అడిగినా మీరు ఆన్సర్ చేయండి. ఆన్సర్ చేయగలిగితే మీరు 1 మార్క్ పొందినట్లే. ఓకే రైట్. ఇక నెక్స్ట్ మరొక అంశం గురించి తెలుసుకుందాం. ఇక్కడ మనం ఏమన్నాం, జూలై 11th అండ్ 12thకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అన్నాం కాబట్టి 11th ఇంపార్టెంట్ డే చెప్పినా, ఇప్పుడు 12th ఇంపార్టెంట్ డే చెప్తాం. ఓకే రైట్. మరి జూలై 12న ఏ ఇంపార్టెంట్ డే ఉంది, దాన్ని తెలుసుకోవాల్సిన అవసరం మన కరెంట్ అఫైర్స్లో ఉందా లేదా అంటే ఉందండి. కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం దాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇప్పుడు ఈ డేస్ అనేవి జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం చాలా అంశాలను చెప్పడం జరుగుతూ ఉంది. మీరు ఇలా దీన్ని అప్డేట్ అవ్వండి. ఓకే రైట్. ఇప్పుడు జూలై 12కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డే ఏంటి అంటే మన స్టడీ పర్పస్లో, ఎగ్జామ్ పర్పస్లో యూజ్ అయ్యేటువంటి డే ప్రపంచ మలాలా దినోత్సవం అని అంటున్నాం. ఏమంటున్నాం? జూలై 12th అనేది ప్రపంచ మలాలా దినోత్సవం అని అంటున్నాం. ఓకేనా? సో వరల్డ్ మలాలా డే అని చెప్పేసి అంటా ఉన్నాం. ఓకేనా? మరి ఈ వరల్డ్ మలాలా డే అనేది జూలై 12న నిర్వహిస్తూ ఉన్నాం. ఓకే, జూలై 12న నిర్వహిస్తున్నటువంటి ఈ వరల్డ్ మలాలా డేకి సంబంధించి, దీనికి సంబంధించి మనం మలాలా గురించి తెలుసుకోవాలి. ఓకేనా? మలాలా ఎప్పుడు అనంటే 2012 ఎప్పుడు అక్టోబర్ 9న ఈమెపై ఏం చేసిర్రు అనంటే తాలిబాన్లు దాడి చేయడం జరిగింది. ఏమంటున్నాం? తాలిబాన్స్ దాడి చేయడం జరిగింది, అంటే ఈమె పైన కాల్పులు జరిపారు. ఎందుకు? ఈమె బాలికల విద్యకి సంబంధించి వారిని ఎంకరేజ్ చేస్తున్నందుకు గాను, ఆడపిల్లలకి చదువు విషయంలో ఈమె ఎంకరేజ్మెంట్ని తట్టుకోలేక, ఈమె ప్రోత్సాహాన్ని తట్టుకోలేక తాలిబాన్లు మలాలా పైన కాల్పులు జరిపారు. సో ఇలా కాల్పులు జరిపిన తర్వాత మలాలాకి సంబంధించి, మలాలా చేస్తున్నటువంటి ఫైట్కి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు అనేది వచ్చింది. అలా గుర్తింపు వచ్చిన తర్వాత ఈ మలాలాకి సంబంధించి ఎప్పుడు అనంటే 2014లో నోబెల్ శాంతి బహుమతి అనేది ఇచ్చారు. ఏమిచ్చారు? నోబెల్ పీస్ ప్రైజ్, నోబెల్ శాంతి బహుమతి అనేది 2014లో ఇచ్చారు. ఎన్నేళ్ల వయసులో వచ్చింది ఈమెకి నోబెల్ శాంతి బహుమతి అంటే కేవలం 19 సంవత్సరాల వయసులోనే వచ్చింది. ఇక ఈ మలాలా రాసినటువంటి ఐయామ్ మలాలా అనేటువంటి పుస్తకం ఏదైతే ఉందో ఆ పుస్తకం అనేది మీరు ఇక్కడ కూడా ఎనీ బుక్ స్టాల్కి వెళ్ళినా మనకు కనబడుతుంది, బుక్ స్టోర్స్లలో. ప్రపంచంలోనే ది బెస్ట్ సెల్లర్ బుక్గా ఉంది. దానికి సహరచయితగా కూడా మలాలా వర్క్ చేయడం జరిగింది. ఇక మలాలాకి సంబంధించినటువంటి మరొక ఇంపార్టెంట్ ఏంటి అని అంటే, ఈ మలాలా 2019లో యునైటెడ్ నేషన్ గ్రేట్ పవర్ ఉన్నటువంటి యువతను సెర్చ్ చేస్తే 2019 నాటికి ఈ దశాబ్దంలోనే మలాలా పవర్ఫుల్ యువతిగా గుర్తించడం జరిగింది. 2019లో యునైటెడ్ నేషన్, ఐక్యరాజ్య సమితి అనేది మలాలాను
ఈ దశాబ్దపు సంబంధించి అంటే 2010 నుంచి 20 మధ్య దశాబ్దానికి సంబంధించి గ్రేట్ పవర్ ఉన్నటువంటి యువతిగా గుర్తించడం జరిగింది. ఓకేనా? సో ఇలాంటి పవర్స్ ఉన్నటువంటి ఇలా గుర్తింపు పొందినటువంటి మలాలా డే ఎప్పుడు అనంటే జూలై 12 అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇది కూడా మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పాయింట్స్ని గుర్తుంచుకోండి మలాలాకి సంబంధించి. ఓకే, రైట్. ఇక నెక్స్ట్ మరొక టాపిక్ గురించి తెలుసుకుందాం. ఏంటి అనంటే ఇండియా ఇటలీకి సంబంధించినటువంటి అంశం. ఏమంటున్నాం? ఇండియా ఇటలీకి సంబంధించినటువంటి అంశం గురించి తెలుసుకుందాం. ఇండియా ఇటలీకి సంబంధించి ఎకనామిక్ కోఆపరేషన్ అనేది ఉందండి. అంటే వాణిజ్య ప్రోత్సాహానికి ఆర్థిక ప్రోత్సాహానికి సంబంధించినటువంటి అంశాలపైన ఇరు దేశాలకి సంబంధించి సంబంధాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఇండియా ఇటలీ 21వ సెషన్ ఎకనామిక్ కోఆపరేషన్ అనే సమావేశం జరిగింది. ఏంటి? ఇండియా ఇటలీ ఎకనామిక్ కోఆపరేషన్ అని అంటున్నాం. సో ఈ ఎకనామిక్ కోఆపరేషన్ ఎన్నవ సెషన్ అని అంటే 21వ సెషన్. ఓకేనా? 21వ సెషన్ అనేది జరిగింది అని అంటున్నాం. మరి ఇండియాకి ఇటలీకి సంబంధించి ఎవరెవరు దీనిలో పాల్గొన్నారు అనేది ఇంపార్టెంట్. ఇండియా నుంచి వాణిజ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి పీయూష్ గోయల్ గారు. కేంద్ర మంత్రుల గురించి చెప్తాం. భారతదేశం ఇతర దేశాలతోటి సమావేశమైనప్పుడు ఇప్పుడు ఇండియా నుంచి ఎవరు సమావేశమయ్యారు అని అంటే పీయూష్ గోయల్ గారు ఈ సెషన్కి అటెండ్ అవ్వడం జరిగింది. మరి అలాగే ఈయన భారత్కి సంబంధించినటువంటి వాణిజ్య శాఖ కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి అంటున్నాం, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి గారు. అలాగే ఇటలీ నుంచి ఎవరు రావడం జరిగింది అని అంటే మైయో అనేటువంటి ఇతను ఎవరు అనంటే ఇతను ఇటలీకి సంబంధించినటువంటి విదేశాంగ మంత్రి. కానీ భారతదేశానికి విదేశాంగ మంత్రి ఈ సమావేశానికి హాజరు కాలే, వాణిజ్య శాఖ మంత్రి హాజరైంది అంటున్నాం. కన్ఫ్యూజ్ అవ్వద్దు మళ్ళీ మీరు. సో ఈ మయో అనే అతను ఎవరు అనంటే ఈయన ఇటలీకి సంబంధించినటువంటి విదేశీ వ్యవహారాలు అంతర్జాతీయ సహకార మంత్రిగా ఉన్నారు. ఇటలీలో అంతర్జాతీయ సహకార మంత్రిత్వ శాఖ అనేది ఒకటి ఉంది, దానికి సంబంధించినటువంటి మంత్రిగా ఉన్నారు. విదేశీ వ్యవహారాలు అలాగే అంతర్జాతీయ సహకార మంత్రి అని చెప్పేసి అంటా ఉన్నాం. షార్ట్కట్ రాస్తున్నా, అర్థం చేసుకోండి. ఈ మయో ఈ ఇద్దరి మధ్యన ఏం జరిగింది అని అంటే సమావేశం అనేది జరిగింది, మీటింగ్ అనేది జరిగింది. ఓకేనా? మరి ఈ మీటింగ్ ఎన్నవ మీటింగ్ అని అంటున్నాం అనంటే 21వ సెషన్ అని అంటున్నాం. ఎవరెవరి మధ్యన? ఈ ఇద్దరి మధ్యన కాదు, ఇటలీ ఇండియా మధ్యన ఇది 21వ సమావేశం. మొట్టమొదటిసారి ఇటలీ ఇండియాకి సంబంధించి ఎప్పుడు ఈ ద్వైపాక్షిక సంబంధాలకి సంబంధించినటువంటి దానిపైన ఈ సెషన్స్ ప్రారంభమయ్యాయి అనంటే 1991 నుంచి ఇరు దేశాల మధ్యన ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలకి సంబంధించినటువంటి సెషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. 1991లో గ్లోబలైజేషన్ అనేది జరిగింది కదా, పివి నరసింహారావు సంస్కరణల వల్ల. ఆ తరువాత ఇరు దేశాల మధ్యన ద్వైపాక్షిక సంబంధాలు అనేవి స్టార్ట్ అయ్యాయి అని అంటున్నాం. సో మరి 1991 నుంచి 2011 వరకు కూడా, ఎప్పటి వరకే 2011 వరకు కూడా ఈ ఇరు దేశాల మధ్యన ఏంటి అనంటే సంబంధాలు అనేవి బాగానే ఉన్నాయి. కానీ 2012 తర్వాత ఇరు దేశాల మధ్యన కొంత అభిప్రాయ భేదాలు అనేవి వచ్చాయి. ఓకేనా? ద్వైపాక్షిక సంబంధాలకి సంబంధించి అలా వచ్చిన తర్వాత 2017లో అవి తిరిగి పునరుద్ధరించబడ్డాయి. ఎప్పుడు? 2017లో తిరిగి పునరుద్ధరించబడ్డాయి. ఇలా పునరుద్ధరించబడేటప్పటికీ ఇరు దేశాలకి సంబంధించి ఈ సెషన్స్ అనేవి జరుగుతూ వస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడు 21వ సెషన్ అనేది ఇప్పుడు జరిగింది అని అంటున్నాం. ఈ సెషన్లో వేటి పైన ఇరు దేశాల మధ్యన చర్చలు అలాగే అంగీకారాలు జరిగాయి అంటే మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ అనేవి జరిగాయి అని అంటే భారతదేశానికి ఇటలీకి సంబంధించినటువంటి రైల్వే, లెదర్ పరిశ్రమలు అలాగే ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వాణిజ్య చర్చలు అనేవి ఇరు దేశాల మధ్యన జరిగాయి. ఓకేనా? సో ఇక దీంతో పాటు
ఈ 2021 సెషన్ గురించి మాట్లాడుతున్నాం, అది ఈ జూలైలో జరిగింది. మరి 2000 ఎప్పుడు అనంటే 2000 సంవత్సరంలో జరిగినటువంటి 2019లో, నాట్ 2019లో ఒక సెషన్ జరిగింది. అదే 20వ సెషన్ ఇండియా ఇటలీ ఎకనామిక్ కోఆపరేషన్కి సంబంధించి 20వ సెషన్ ఎప్పుడు జరిగింది అనంటే 2019 అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇది ఎప్పుడు జరిగింది అంటే ఫిబ్రవరిలో జరిగింది. ఎప్పుడు 2019 ఫిబ్రవరిలో 20వ సెషన్ ఇండియా ఇటలీ ఎకనామిక్ కోఆపరేషన్ సెషన్ అనేది జరిగింది. ఇప్పుడు 21వ సెషన్ జరిగింది. 21వ సెషన్ జరిగినందుకు గాను మనం దీనిని గురించి చాలా క్లియర్గా తెలుసుకోవడం జరుగుతూ ఉంది. ఇటీవల భారత్కి యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి 5వ అతిపెద్ద దేశంతో ద్వైపాక్షిక సంబంధాలకి సంబంధించి 21వ సెషన్ ఎకనామిక్ కోఆపరేషన్ జరిగింది అని క్వశ్చన్ అడగవచ్చు. నేను చాలా లెంత్గా అడిగినా దీన్ని షార్ట్కట్ చేసి కూడా ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా. ఇక్కడ యూరోపియన్ యూనియన్లో ఇటలీ అనేది 5వ అతిపెద్ద వాణిజ్యపరమైనటువంటి దేశం. యూరోపియన్ యూనియన్ అంటే ఐరోపా దేశాలకి సంబంధించినటువంటి కూటమి. గత ఏడాది బ్రిటన్ అనేది అందులో నుంచి ఎగ్జిట్ అయింది. కానీ ఇటలీ ఇలాంటి మరికొన్ని ఐరోపా దేశాలు ఏంటి అని అంటే యూరోపియన్ యూనియన్లో ఉన్నాయి. యూరోపియన్ యూనియన్లో ఇటలీ అనేది 5వ అతిపెద్ద వాణిజ్య దేశంగా చూడడం జరుగుతుంది. 5వ అతిపెద్ద వాణిజ్య దేశం ఏది అని అంటే ఇటలీ పేరుని గుర్తుంచుకోండి, ఓకేనా. ఈ ఇటలీ అనేది ఉంది. ఈ ఇటలీకి సంబంధించి ఇప్పుడు భారత్కి సంబంధించి చర్చలు జరిగాయి ఎకనామిక్ కోఆపరేషన్కి, కాబట్టి దీనిని గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఇటీవల ఏ యూరోపియన్ యూనియన్ దేశంతో, కూటమిలోని దేశంతో భారత్ ఎకనామిక్ కోఆపరేషన్ చర్చలు జరిపింది అని ఎగ్జామ్లో క్వశ్చన్ అడగచ్చు. అప్పుడు మీరు ఇటలీ పేరుని గుర్తుంచుకోవాలి. ఎన్నవ సెషన్ అని అడగచ్చు, 21వ సెషన్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఎవరెవరికి మధ్యన భారత్ నుంచి ఎవరు పాల్గొన్నారు ఈ చర్చలలో, ఇటలీ నుంచి ఎవరు పాల్గొన్నారు అన్నప్పుడు ఈ ఇద్దరు పేర్లు, పీయూష్ గోయల్ వాణిజ్య శాఖ మంత్రిగా ఉన్నారు, అలాగే మై యో అనే అతను ఉన్నారు. ఇతను ఇటలీకి సంబంధించినటువంటి విదేశాంగ మంత్రి, అంతర్జాతీయ సహకారాలకి సంబంధించిన వ్యవహారాలు చూసే మంత్రిగా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది పేర్ల రూపంలో అడిగినప్పుడు. అసలు ఇటలీకి ఇండియాకి సంబంధించి సంబంధాలు, ఈ ఎకనామిక్ కోఆపరేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి అని అంటే 1991 తర్వాత అని గుర్తుంచుకోవాలి. ఈ ఇద్దరి మధ్యలో సంబంధాలు పూర్తిగా చెడిపోయింది అంటే పూర్తిగా దెబ్బతిన్నది ఎప్పుడు అని అంటే 2012 అని గుర్తుంచుకోవాలి. సో ఇలా టాపిక్ని మొత్తం మనం డైజెస్ట్ చేసుకుంటా ఉన్నాం, ఓకేనా. దీన్ని ఇంకా మీరు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు, ఓకే, రైట్. దీని తర్వాత మనం మరొక అంశం గురించి తెలుసుకుందాం. ఏంటి మరొక అంశం అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అంశం, G20కి సంబంధించినటువంటి అంశం గురించి చెప్తాను. G20 మీద ఒక్క క్వశ్చన్ అయినా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి, ఒక్క క్వశ్చన్ అయినా కూడా మనం ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఏ ఎగ్జామ్ జరిగినా G20కి సంబంధించి ఆ ఇయర్ ఉన్నటువంటి ముందు ఇయర్కి సంబంధించినటువంటి అప్డేట్స్ని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఈ G20కి సంబంధించి ఏం జరిగింది ఇప్పుడు అని అంటే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ అని చెప్తా ఉన్నాను, వినండి. G20 3వ ఆర్థిక మంత్రుల సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశం అనేది జరిగింది. ఏమంటున్నాం, G20 అని అంటున్నాం. ఈ G20కి సంబంధించి ఆర్థిక మంత్రుల అలాగే సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశం అని అంటున్నాం. ఆర్థిక మంత్రుల సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశం. ఓకేనా. ఇది ఎన్నవ సమావేశం అని అంటున్నాం, 3వ సమావేశం అని అంటున్నాం, ఓకే, థర్డ్ మీటింగ్. సో G20 ఫినాన్షియల్ మినిస్టర్స్, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్, ఇగో ఇంగ్లీష్లో కూడా దీన్ని షార్ట్కట్ ఫామ్లో ఇలా గుర్తుంచుకోండి, ఫినాన్షియల్ మినిస్టర్స్, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ అని అంటున్నాం. సో ఈ G20కి సంబంధించినటువంటి ఆర్థిక మంత్రుల సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశానికి ఇప్పుడు G20కి సంబంధించి ఈ ఇయర్ ఎవ్రీ ఇయర్ దీనికి సంబంధించినటువంటి అధ్యక్షులు అనేవారు మారుతుంటారు, ప్రెసిడెన్సీ అనేది మారుతూ ఉంటుంది. దేనికి సంబంధించి, G20కి సంబంధించి. అసలు G20 అంటే ఏంటి, ఇది ఒక కూటమి. ఏమంటున్నాం దీన్ని, ఒక కూటమి అని అంటున్నాం. ఈ కూటమిలో మొత్తం 20 మంది సభ్యులు ఉంటారు. ఈ 20 మంది సభ్యులలో 19 దేశాలు ఉన్నాయి, ఒక యూరోపియన్ యూనియన్ ఉంది, ఏమంటున్నాం EU ఉంది.
యూరోపియన్ యూనియన్ ఉంది. ఈ యూరోపియన్ యూనియన్లో మళ్ళా కొన్ని ఐరోపా దేశాలు కలిస్తే ఒక యూరోపియన్ యూనియన్. ఇదంతా కూడా G20కి సంబంధించినటువంటి స్ట్రక్చర్. అసలు G20 ఎప్పుడు స్టార్ట్ అయింది? మీకు బేసిక్ డేటా ఇస్తున్నాం. ఇది 1999 సెప్టెంబర్ 26న స్టార్ట్ అయిందండి. G20కి సంబంధించిన సమావేశాలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి అంటే 2008లో స్టార్ట్ అయ్యాయండి. ఎక్కడ మొదటి సమావేశం జరిగింది అని అంటే వాషింగ్టన్ డీసీలో జరిగిందండి మొదటి సమావేశం. ఓకేనా? అసలు G20 ఏం చెప్పింది అని అంటే అంతర్జాతీయ ఆర్థిక సహకారానికి సంబంధించినటువంటి ఒక కూటమిగా ఇది ప్రారంభించబడడం జరిగింది. 2008లో ద్రవ్యోల్బణం అనేది ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. ఆర్థిక సంక్షోభం వచ్చిన తర్వాత ఈ కూటమి అవసరం ఉంది అని చెప్పేసి 2008 నుంచే ఈ సమావేశాలు ప్రారంభించడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు ఈ G20కి సంబంధించి ఎవ్రీ ఇయర్ ప్రెసిడెన్సీ మారుతుంది అని అంటున్నాం. ఎప్పుడు మారుతుంది అని అంటే డిసెంబర్ 1న తీసుకుంటారు, నవంబర్ 30న G20కి సంబంధించినటువంటి ప్రెసిడెన్సీ అనేది మార్పు అనేది జరుగుతుంది. ఎప్పుడు? నవంబర్ 30తో ముగుస్తుంది, డిసెంబర్ 1తో స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో మరి ఇలా ఉన్నటువంటి ఈ G20కి సంబంధించి ఇప్పుడు ప్రెసిడెన్సీ చేస్తున్నటువంటి వారు ఎవరు అని అంటే ఇటలీనే చేస్తుంది. ఓకేనా? ఇటలీ అనేది చేస్తుంది. మరి ఈ G20కి సంబంధించినటువంటి 3వ ఆర్థిక మంత్రుల ఫినాన్షియల్ మినిస్టర్స్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ సమావేశం ఇటలీలో జరిగింది. అవునా? ఇటలీలో జరిగినటువంటి ఈ సెషన్కి ఇటలీ అనేది అధ్యక్షత వహిస్తూ ఉంది. ఓకే, ఇటలీ అధ్యక్షత వహిస్తూ ఉంది. ఇటలీలో జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 3వ ఆర్థిక మంత్రుల సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ సమావేశం జరిగిందని ఏమైనా ఎగ్జామ్లో డేట్తో సహా మిమ్మల్ని టెస్ట్ చేయాలి అనుకుంటే గుర్తుంచుకోండి, జూలై 8 నుంచి 11 వరకు జరిగింది అని చెప్పేసి గుర్తుంచుకోండి. డేట్తో సహా చెప్తా ఉన్నానండి. ఓకేనా? ఇలా ఈ G20 సమావేశంలో మరి ఏ అంశాలను చర్చించారు వీరు అని అంటే వీరు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు, కోవిడ్-19 మహమ్మారి, ఇలాంటి వాటికి సంబంధించినటువంటి వ్యాక్సిన్ అంశాలను గురించి చర్చించడం జరిగింది. ఓకేనా? సింపుల్గా గుర్తుంచుకోండి. ఇంకా అంతర్జాతీయ ట్యాక్స్, ఇంటర్నేషనల్ ట్యాక్స్ అనేది 15% ఉండేలాగా కూడా G20 ఈ సభ్య దేశాలకి సంబంధించినటువంటి ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లు దీనికి అంగీకారం తెలపడం జరిగింది. అంతర్జాతీయంగా ట్యాక్స్ ఎంత ఉండాలి అని చెప్తున్నారు? 15% ఉండాలి అని చెప్పేసి దీనికి అంగీకారం తెలపడం జరిగింది. ఓకేనా? ఇక ఈ G20కి సంబంధించి మరొక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏంటి అని అంటే ప్రపంచ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్, అలాగే WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రపంచ వాణిజ్య సంస్థ, అలాగే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఏమేం చెప్పాను? వరల్డ్ బ్యాంక్ అండ్ WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, అలాగే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఈ 3 కూడా ఏం చేశాయి అంటే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకి సంబంధించి కోవిడ్ వ్యాక్సిన్ల తయారీకి సంబంధించినటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నాయి. ఈ 3 తీసుకున్నటువంటి నిర్ణయానికి కూడా ఈ G20కి సంబంధించినటువంటి ఫినాన్షియల్ మినిస్టర్స్, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ అంగీకారం తెలపడం జరిగింది. ఓకేనా? సో ఇవి డిసిషన్ తీసుకున్నాయి. ఈ డిసిషన్ను యాక్సెప్ట్ చేస్తున్నాము, ఆ డిసిషన్ గురించి మాకు తెలిసింది అని చెప్పేసి వీరు ఈ సమావేశంలో అంగీకరించారు. వ్యాలిడ్ పాయింట్. ఓకేనా? ఇది అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో టీకాకి సంబంధించి, వ్యాక్సిన్లకి సంబంధించి తీసుకున్నటువంటి నిర్ణయానికి కూడా అంగీకారం తెలిపారు G20 సమావేశంలో అంటున్నాం. ఓకేనా? ఇక్కడ మీకు G20కి సంబంధించినటువంటి లేటెస్ట్ మీటింగ్ గురించి చెప్పాను. ఇక్కడ G20కి సంబంధించినటువంటి రఫ్ స్ట్రక్చర్ గురించి చెప్పడం జరిగింది. ఓకే, సో మీరు ఇలా దీనిని గుర్తుంచుకోండి. సార్ మరి G20కి భారత్ ఎప్పుడు ప్రెసిడెన్సీ రూల్ తీసుకోబోతుంది, అధ్యక్షుడిగా భారత్ ఎప్పుడు వ్యవహరించబోతుంది అనేది కూడా మీరు గుర్తుంచుకోవాలి. సో ఏ సంవత్సరం G20కి సంబంధించి భారత్ అధ్యక్షత వహించబోతా ఉంది అని మిమ్మల్ని అడగొచ్చు రానున్నటువంటి ఎగ్జామ్లో. అప్పుడు మీరు 2023వ సంవత్సరం అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. 2023లో భారతదేశం అనేది G20 కూటమికి అధ్యక్షుడిగా వ్యవహరించబోతుంది. ఫ్యూచర్ గురించి చెప్తా ఉన్నా. 2022లో ఎవరు వ్యవహరిస్తారు సార్ అని అంటే 2022లో ఇండోనేషియా వ్యవహరించబోతా ఉంది. ఎవరంటున్నా? ఇండోనేషియా 2022లో వ్యవహరించబోతా ఉంది అధ్యక్షుడిగా. ఓకేనా? ఇంకా కొంచెం ముందుకెళ్దాం. ఇదేమో ఫ్యూచర్. 2023 భారత్, 2022 ఇండోనేషియా, 2021 ఇటలీ అని అంటున్నాం. అవునా?
మరి 2020లో ఎవరు అధ్యక్షత వహించారు అని అంటే సౌదీ అరేబియా అధ్యక్షత వహించడం జరిగింది. 2020 ఎవరు అంటున్నాం? సౌదీ అరేబియా అని అంటున్నాం. ఓకేనా? నెక్స్ట్ 2019లో ఎవరు అధ్యక్షత వహించడం జరిగింది? సో జపాన్ అధ్యక్షత వహించడం జరిగింది. ఎవరు? 2019 జపాన్. జస్ట్ ఇది మీకు అడిషనల్గా ఇస్తున్నటువంటి సమాచారం. మన కర్మగాలి ఎగ్జామినర్ కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తే 2020 నుంచి 2025 వరకు 23 వరకు జతపరచండి, G20కి సంబంధించి అధ్యక్షులుగా ఎవరున్నారు జతపరచండి అన్నప్పుడు మీరు ఈ సమాచారాన్ని గుర్తుంచుకుంటే సరిపోతుంది. కొంచెం క్రిటికల్గా క్వశ్చన్ అడిగినా నువ్వు సులువుగా ఆన్సర్ చేయగలగాలి. దట్ ఈస్ అవర్ కాన్సెప్ట్. ఐకాన్ ఇండియా ఆలోచిస్తున్నదే అది. మీరు ఎంత క్రిటికల్గా అడిగినా చాలా సులువుగా ఆన్సర్ చేసేలాగా మీకు ఈ క్లాసెస్ని అందించడం జరుగుతూ ఉంది. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. 2021లో అధ్యక్షుడిగా ఇటలీ ఉంది, 2022లో ఇండోనేషియా ఉండబోతుంది, 2023లో ఇండియా ఉండబోతుంది. ఓకేనా? ఇక 2020లో సౌదీ అరేబియా ఉంది, 2019లో జపాన్ అనేది అధ్యక్షుడిగా ఉంది G20కి సంబంధించి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. G20 కూటమి అనేది దీని నుంచి ఒక ప్రశ్న రావడానికి 100% మనకు అవకాశం ఉంది. ఓకే, రైట్. ప్రతి అంశాన్ని మీరు చాలా స్పష్టంగా చాలా క్లుప్తంగా నేర్చుకోవాలి, నేర్చుకొని తీరాలి, దాన్ని గుర్తుంచుకోవాలి, దాన్ని మీరు ఎగ్జామ్లో అటెండ్ చేయాలి. ఓకే, రైట్. నెక్స్ట్ ఇష్యూకి వెళ్దాం. ఏంటి అని అంటే ICSAT గురించి తెలుసుకుందాం. సో సైన్స్ అండ్ టెక్నాలజీలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న G20 అనేది మనకి ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. అంతర్జాతీయానికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అడుగుతారు కదా, దానిలో ఈ G20 అనేది చాలా ఇంపార్టెంట్. అంతకుముందు మనం చెప్పుకున్నటువంటి అలాగే ఇండియా ఇటలీకి సంబంధించినటువంటి ఎకనామిక్ కోఆపరేషన్కి సంబంధించింది కూడా మనకు అంతర్జాతీయంగా జాతీయంగా చాలా ఇంపార్టెంట్. ఇక అంతకుముందు చెప్పుకున్నటువంటి ఇంపార్టెంట్ డేస్ కూడా ఇంపార్టెంట్. ఇక ఇప్పుడు మనం ఏమంటున్నాము అని అంటే ICSAT 2 అని చెప్పేసి అంటా ఉన్నాం. ఓకేనా? రైట్. ICSAT సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ICSAT అంటే వెరీ వెరీ సింపుల్, పెద్ద లెంతీ ఏం కాదు, చాలా సులువుగా గుర్తుంచుకోండి. ఇది ఒక శాటిలైట్ అండి. ఇది ఒక శాటిలైట్. ఏమంటున్నాం? శాటిలైట్ అంటున్నాం. అంటే దాన్నే మనం ఏమంటాం? ఉపగ్రహం అంటాం కదా, శాటిలైట్. ఓకే, ఈ శాటిలైట్ అనేది ఎవరు ప్రయోగించడం జరిగింది అని అంటే మిమ్మల్ని అడగొచ్చండి, దీని మీద బిట్ రావచ్చు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి. ICSAT ఎవరు, ఏ అంతరిక్ష సంస్థ ప్రయోగించింది అని అడగవచ్చు. ఆప్షన్లో ఇస్రోనా, లేకపోతే నాసానా, లేకపోతే యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి అంతరిక్ష కేంద్రమా, లేకపోతే రష్యాకి సంబంధించినటువంటి అంతరిక్ష కేంద్రమా అని అడగవచ్చు. సో ఆన్సర్ ఏముండాలి అని అంటే నాసాకి సంబంధించిందిగా దీన్ని గుర్తుంచుకోవాలి. ICSAT అనేది దేనికి సంబంధించినటువంటి శాటిలైట్ అంటే నాసా ప్రయోగించినటువంటి శాటిలైట్. ఎప్పుడు ప్రయోగించింది ఈ శాటిలైట్ని అని అంటే దీనిని 2018లో ప్రయోగించడం జరిగింది. ఎప్పుడు ప్రయోగించింది? 2018లో ప్రయోగించింది. మరి ఇప్పుడు ఈ శాటిలైట్ ఏం చేసింది అంటే అంటార్కిటిక్, ఏమంటున్నాం? అంటార్కిటిక్కి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి హిమాలయాల లాంటి చల్లటి మంచు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి కింద మెల్ట్ వాటర్ సరస్సుని కనుగొనడం జరిగింది. ఏంటి? మెల్ట్ వాటర్ సరస్సులను కనుగొనడం జరిగింది. ఎవరు కనుగొన్నారు? ఇగో ఈ శాటిలైట్ కనుక్కుంది. ఏ శాటిలైట్? ICSAT 2 శాటిలైట్ అని అంటున్నాం. ఇది నాసాకి సంబంధించింది. 2018లో ఈ శాటిలైట్ని ప్రయోగించడం జరిగింది. ఈ శాటిలైట్ కక్షలో ప్రతి సెకండ్కి 6.69 కిలోమీటర్ల వేగంతో తిరగడం జరుగుతూ ఉందండి. ఓకేనా? సో ప్రతి సెకండ్కి 6.69 అని అంటున్నాం. ఓకేనా? ఇది శాటిలైట్ స్పీడ్. మరి ఇది ఇప్పుడు ఏం కనుక్కుంది? మెల్ట్ వాటర్ సరస్సుల్ని కనుక్కుంది. సో మిమ్మల్ని ఎగ్జామ్లో ఎగ్జామినర్ ఇలా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది అని చెప్తున్నాను నేను. అంటే మీకు సబ్జెక్ట్ని ఎక్కువగా కనెక్టివిటీ చేయడానికి క్వశ్చన్ రూపాన్ని మేమే డిజైన్ చేయడం జరుగుతూ ఉంది. సో మెల్ట్ వాటర్ సరస్సుల్ని అంటార్కిటిక్ ప్రాంతంలో కనుగొన్నటువంటి శాటిలైట్ ఏది అని చెప్పేసి అడిగింది అనుకో, మన దిమ్మ తిరగొద్దు, ఈ ఆన్సర్ నాకు తెలుసు అనేంత కాన్ఫిడెన్స్గా ఉండాలి. ఏది అని అంటే ICSAT 2 అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకేనా?
ఐసీఈసాట్ ఏ అంతరిక్ష కేంద్రానికి సంబంధించిందంటే నాసా అని అన్నాం. అంటే 2 క్వశ్చన్స్ ఇక్కడ ఫ్రేమింగ్ అయిపోయింది కదా, ఓకేనా. క్వశ్చన్ ఇలా కూడా అడగచ్చు. ఐసీఈసాట్-2 అంటార్కిటికా ప్రాంతంలో కనుగొన్నటువంటి సరస్సుల పేరేమిటి అంటే మెల్ట్ వాటర్ సరస్సులు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. మరి కనుక్కున్నది ఈ శాటిలైట్ ఐసీఈసాట్ అని అంటున్నాం. సరే దీనికి ఐసీఈ అనేటువంటి పేరు ఎందుకు పెట్టడం జరిగింది, ఐసీఈసాట్ అనే పేరు ఎందుకు పెట్టడం జరిగింది, మళ్ళీ 2 అంటున్నాం అంటే 1 అనేది ఒకటి ఉన్నట్లే కదా. సో ఐసీఈ అంటే ఏం లేదండి, ఐస్ క్లౌడ్ అండ్ ల్యాండ్ ఎలివేషన్, దీని అబ్రివేషన్ చెప్తా ఉన్నా. ఇట్లా కూడా అడగవచ్చు. ఐసీఈసాట్-2కి సంబంధించినటువంటి అబ్రివేషన్ ఏంటి అని అడగవచ్చు ఎగ్జామ్లో మిమ్మల్ని. అప్పుడు ఏంటి అని అంటే ఐసీఈ అంటే ఐస్ క్లౌడ్ అండ్ ఎర్త్, సారీ ఎర్త్ కాదు, ల్యాండ్ ఎలివేషన్ శాటిలైట్ అనేదే దీనికి సంబంధించినటువంటి అబ్రివేషన్. ఇంకా మీకు మార్క్ మిస్ అవుద్దా, నెవర్. సో ఇలా దీనిని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. సో దీని ద్వారా ఇంకా ఏం చేస్తున్నారు అని అంటే ఇక్కడ ఐస్కి సంబంధించి అంటే హిమానీ నదాలకి సంబంధించి హిమపాతాలకి సంబంధించినటువంటి అంశాలని డిజైన్ చేయడం, అలాగే క్లౌడ్స్కి సంబంధించి మేఘాలకి సంబంధించినటువంటి అంశాలపైన ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, దాంతోపాటు ల్యాండ్కి సంబంధించినటువంటి సర్వేస్ని ఈ శాటిలైట్ అనేది చాలా స్పష్టంగా చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ శాటిలైట్ అనేది ఈ మెల్ట్ వాటర్ సరస్సుల్ని కనుక్కున్నందుకు గాను మనం క్లాస్లో చెప్పుకుంటున్నాం. సో మరి శాటిలైట్ కనుక్కుంది కాబట్టి, ఈ శాటిలైట్ ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి దీనికి రిలేటెడ్గా ఉన్నటువంటి అన్ని అంశాలను కూడా చెప్పుకోవడం జరుగుతూ ఉంది. అబ్రివేషన్ అడిగినా ఆన్సర్ చేస్తారు, ఏం కనుగొన్నదన్నా ఆన్సర్ చేస్తారు, దేనికి సంబంధించినటువంటి శాటిలైట్ అన్నా కూడా ఇప్పుడు మీరు సులువుగా ఆన్సర్ చేయగలుగుతారు. సో ఇలా నేర్చుకోండి, మీరు చదివినా కూడా ఇలానే చదవండి అని చెప్తున్నాను నేను. క్లాస్ వినడమే కాదు, మీరు చదివినా ఇలానే చదవండి అని చెప్తున్నాను, ఓకే రైట్. దీని తర్వాత మనం మరొక టాపిక్ గురించి తెలుసుకుందాం. ఏంటి అని అంటే అది సదరన్ నావల్కి సంబంధించి ఉన్నటువంటి టాపిక్. ఏమంటున్నాం, సదరన్ నావల్ అని అంటున్నాం. సో భారతదేశం ఏంటి, ద్వీపకల్పం, అంటే 3 దిక్కుల వాటర్ ఉంది కాబట్టి దీన్ని భారతదేశాన్ని ద్వీపకల్పం అని అంటున్నాం, అవునా. సో పెనిన్సులా కదా ఇంగ్లీష్లో, ద్వీపకల్పం అంటే పెనిన్సులా అంటే ఎస్ రైట్, ద్వీపకల్పం అని అంటున్నాం. ఇప్పుడు ఏమంటున్నాం అని అంటే సదరన్ నావల్ అని అంటున్నాం. సదరన్ నావల్. సో ఇది కొచ్చిలో ఉందండి. ఎక్కడ ఉంది, కేరళలోని కొచ్చిలో ఉంది. అంటే అరేబియా సముద్రానికి రిలేటెడ్గా ఉంటుంది. పటమేనా, సో వేసే ప్రయత్నం చేస్తా. సో ఇక్కడ శ్రీలంక ఉంది కదా. సో ఇప్పుడు భారతదేశం ఇట్లుంటే ఈ భారతదేశానికి ఈ ప్రాంతం అంతా కూడా అరేబియా సముద్రం అని అంటున్నాం. సో ఈ అరేబియా సముద్రంలో ఇక్కడ ఉండేటువంటి ఈ కేరళకి సంబంధించి ఏముంది అని అంటే కొచ్చి ఉంది. ఈ కొచ్చిని ఏమంటున్నాము ఇక్కడ అనంటే సదరన్ నావల్ అని చెప్పేసి అంటా ఉన్నాం, అంటే నావికా దళాలకి సంబంధించినటువంటి ప్రాంతం. సో ఈ సదరన్ నావల్లో డ్రోన్లను నిషేధించాలి అని చెప్పేసి ఉత్తర్వులను జారీ చేసారు. ఏం నిషేధించాలని, డ్రోన్లను నిషేధించాలి అని చెప్పేసి ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. ఎవరు జారీ చేశారు ఉత్తర్వులు అని అంటే ఈస్టర్న్ నావెల్కి సంబంధించి. మళ్ళీ ఏమంటున్నాం, ఇదేమో సదరన్ నావెల్. సదరన్ నావెల్ కొచ్చిలో ఉంది. ఈ కొచ్చిలో ఉన్నటువంటి ఈ సదరన్ నావెల్కి సంబంధించి 3 కిలోమీటర్ల వ్యాసార్థంలో, అంటే 3 కిలోమీటర్ల పరిధిలో డ్రోన్లను నిషేధించాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు అని అంటున్నాం. ఏమంటున్నాం, డ్రోన్లను నిషేధించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయానికి సంబంధించినటువంటి ఉత్తర్వులను ఎవరు రిలీజ్ చేశారు అంటే ఈస్టర్న్ నావెల్ అని అంటున్నాం. ఎవరు, ఈస్టర్న్ నావెల్ అని చెప్పేసి అంటా ఉన్నాం. ఈ ఈస్టర్న్ నావెల్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది, నరేందర్ చెప్తావా? ఈస్టర్న్ నావెల్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని అంటే ఇది విశాఖపట్నంలో ఉంది. ఇక్కడ నుంచి ఉత్తర్వులు వచ్చాయి, విశాఖపట్నంలో ఉంది, ఓకేనా. సో మరి ఇక్కడ ఏమన్నాం, ఉత్తర్వులను ఇచ్చారు అని అన్నాం. ఏమని ఉత్తర్వులను ఇచ్చారంటే, అరే బిడ్డ, ఎవరైనా ఈ సదరన్ నావెల్కి సంబంధించినటువంటి కొచ్చి ప్రాంతంలో డ్రోన్లను ఎగరేసారే అనుకోండి, డ్రోన్లను అక్కడ నడిపించారే అనుకోండి, ఈ 3 కిలోమీటర్ల ప్రాంతంలో ఇండియన్ పీనల్ కోడ్కి సంబంధించి, అంటే ఐపీసీ అంటాం కదా, సెక్షన్లకి సంబంధించి ఏ సెక్షన్ అంటే 121,
121A, అలాగే 287. ఈ 287 సెక్షన్ ఏం చెప్తా ఉంది అని అంటే యంత్రాల వాడకాన్ని నిషేధించడానికి సంబంధించి, అంటే అపరిమితంగా యూజ్లెస్గా యంత్రాలను వాడొద్దు అని చెప్పేసి ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 287 చెప్తా ఉంది. ఇక ఈ 221A ఏం చెప్తా ఉంది అని అంటే నేరాలు చేసి శిక్షార్హులకి సంబంధించినటువంటి అంశంగా చెప్పడం జరుగుతూ ఉంది. ఇక ఈ 121 ఏం చెప్తుంది అని అంటే 121ఏనేమో నేరాలకు పాల్పడితే శిక్షార్హులు అని చెప్తుంది. 121 ఏం చెప్తా ఉంది అని అంటే భారత ప్రభుత్వం పైన యుద్ధానికి సంబంధించినటువంటి చర్యలను గురించి 121 చెప్తా ఉంది. ఈ సెక్షన్ల కిందనే ఇప్పుడు ఉత్తర్వులు. ఇదెందుకు చెప్తారు సార్, మళ్ళీ దీనికి ఏమైనా సంబంధం ఉందా అని అంటే ఉంది, చాలా వివరంగా చెప్పడం జరుగుతూ ఉంది. ఈ సెక్షన్ల కింద చర్యలు తీసుకుంటాము అని చెప్పేసి ఈస్టర్న్ నావల్ విశాఖపట్నం దగ్గర నుంచి వచ్చినటువంటి ఉత్తర్వులలో పేర్కొన్నారు కాబట్టి ఈ సెక్షన్లను గురించి చెప్పడం జరుగుతూ ఉంది. ఓకేనా, చర్యలు వీటి ప్రకారం తీసుకుంటాము, డ్రోన్లను నిషేధించాలి అని చెప్పేసి ఈ 3 కిలోమీటర్ల ప్రాంతంలో ఉత్తర్వులను జారీ చేశారు. సార్ అసలు డ్రోన్లను ఎందుకు నిషేధించారు ఈ ప్రాంతంలో అని అంటే మొన్న జూన్ 27న ఏం జరిగింది అని అంటే ఎప్పుడు జూన్ 27న జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి హై లెవెల్ ఏదైతే ఈ హై లెవెల్ ఆర్మీ స్టేషన్కి సంబంధించినటువంటి ప్రాంతంలో డ్రోన్ దాడి అనేది జరిగింది. సో ఆ దాడి జరిగిన నేపథ్యంలోనే ఇప్పుడు భారతదేశానికి నావికా అంటే భారతదేశంలో 3 ఫోర్సెస్ అనేవి వెరీ స్ట్రాంగ్స్. ఏంటి? ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఇప్పుడు నావికా దళానికి సంబంధించి కూడా ఫ్యూచర్లో ఏమైనా అటాక్స్ జరగవచ్చు అని చెప్పేసి ఇప్పుడు ఈ ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇలా మొత్తం టాపిక్ని కూడా మనం రివైజ్ చేసుకోవడం జరుగుతూ ఉంది. రిమెంబర్ చేసుకోవాల్సిన అటువంటి అవసరం ఉంది అని నేను చెప్తా ఉన్నాను. సో మీరు గుర్తుంచుకోండి. ఓకే, రైట్. ఇక దీని తర్వాత మనం మరొక అంశం గురించి చెప్తాం. ఏంటి మరొక అంశం అని అంటే ఎల్ఎన్జి మొట్టమొదటి ప్రైవేట్ ప్లాంట్ అనేది ప్రారంభించబడడం జరిగింది. ఏమంటున్నాను ఇక్కడ? మొట్టమొదటి అంటున్నాం, ఫస్ట్ ఇన్ ఇండియా. సో ఇలా మొట్టమొదటి అని వచ్చినప్పుడు అది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏమంటున్నాం? మొట్టమొదటి ఎల్ఎన్జి ప్లాంట్ అని అంటున్నాం. ఇది ప్రైవేట్ ప్లాంట్ అని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. బైద్యనాథ్ అనేటువంటి పేరు చూసారా ఎక్కడన్నా యాడ్స్లో? ఆయుర్వేదానికి సంబంధించి బైద్యనాథ్ ఆయుర్వేదం అనేటువంటి బోర్డ్స్ అక్కడక్కడ కనబడుతుంటాయి మనకు. సో ఈ బైద్యనాథ్కి సంబంధించినటువంటి ఆయుర్వేదం వారే ఈ ప్లాంట్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ ప్లాంట్ని ఎవరు ప్రారంభించారు అని అంటే కేంద్ర రోడ్లు భవనాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి నితిన్ గడ్కరీ గారు ప్రారంభించడం జరిగింది. ఏమంటున్నాం? మొట్టమొదటి ఎల్ఎన్జి ప్రైవేట్ ప్లాంట్ అని అంటున్నాం. చూడండి, ప్రైవేట్ ప్లాంట్ చాలా క్లియర్గా రాస్తా ఉన్నాను మీకోసం. మీరు ఏమాత్రం కన్ఫ్యూజ్ కావద్దు. వీలైతే నేను చెప్పేది నోట్స్ రెడీ చేసుకోండి, మీకు సబ్జెక్ట్ పైన ఇంకా ఎక్కువ కమెంట్ రావడానికి అవకాశం ఉంది. సో ఈ మొట్టమొదటి ఎల్ఎన్జి ప్రైవేట్ ప్లాంట్ అని అంటున్నాం. ఇది ఎక్కడ అనంటే నాగపూర్, అలాగే మహారాష్ట్రలో ఉన్నటువంటి నాగపూర్, అలాగే జబల్పూర్కి సంబంధించి. సో ఈ హైవే ఉంది ఈ ప్రాంతాల మధ్యన. ఈ హైవేకి దగ్గరలో ఈ మొట్టమొదటి ఎల్ఎన్జి ప్రైవేట్ ప్లాంట్ను ప్రారంభించడం జరిగింది. ఎవరు ప్రారంభించారు అనంటే నితిన్ గడ్కరీ గారు ప్రారంభించడం జరిగింది. ఈయన కేంద్ర రోడ్లు భవనాలు అలాగే ఇతర ఎంఎస్ఎంఈ ఇలాంటికి సంబంధించినటువంటి మంత్రిగా ఉన్నారు. రోడ్లు భవనాలు అయితే గుర్తుంచుకోండి. ఓకే, ఈయన ప్రారంభించడం జరిగింది. ఎక్కడ? నాగపూర్ జబల్పూర్ హైవే పక్కన. దేన్ని అంటున్నాం? ఎల్ఎన్జి అంటున్నాం. మరి ఎల్ఎన్జి అంటే ఏంటి అనంటే లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్. సో ఇది ఏంటి అనంటే కాలుష్యరహితమైనటువంటి ఇంధనం. ఎల్ఎన్జి అనేది కాలుష్యరహిత ఇంధనం. ఏమంటున్నాం? కాలుష్యరహిత ఇంధనం. ఓకే, సో ఇక ఈ ప్లాంట్ ఎవరికి సంబంధించింది అనంటే బైద్యనాథన్కి సంబంధించినటువంటిదిగా, వీరికి సంబంధించినటువంటి ఆయుర్వేదానికి సంబంధించినటువంటి వీరిదిగా గుర్తుంచుకోవాలి. ఓకే, సో ఇక ఇది కాలుష్యరహిత ఇంధనం అని అంటున్నాం ఎల్ఎన్జి అనేది. అలాగే ఇది ఏం చేస్తుంది అని అంటే ఏదైతే లాజిస్టిక్స్ ఉంటుందో అంటే లాజిస్టిక్ ఖర్చులను కూడా తగ్గించగలుగుతుంది.
భారతదేశంలో మొట్టమొదటి ఎల్ఎన్జి ప్రైవేట్ ప్లాంట్ ఇటీవల ఎక్కడ ప్రారంభించారు, ఎవరు ప్రారంభించారు అని అంటే నితిన్ గడ్కరీ పేరును గుర్తుంచుకోవాలి. అలాగే నాగపూర్ జబల్పూర్కి దగ్గరలో ఈ ప్లాంట్ని ప్రారంభించడం జరిగింది అని గుర్తుంచుకోవాలి. ఇది బైద్యనాథంకి సంబంధించినటువంటి వారు ప్రైవేట్గా ఏర్పాటు చేసుకున్నారని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇలా ఈ టాపిక్ని కూడా మీరు అప్డేట్ చేసుకోవాలి. దీన్ని ఎందుకు చెప్తున్నామంటే భారతదేశంలో మొట్టమొదటి ఎల్ఎన్జి ప్రైవేట్ ప్లాంట్ అని చెప్పేసి చెప్తున్నాం కాబట్టి చెప్పడం జరుగుతూ ఉంది. ఓకే, రైట్. ఇక దీని తర్వాత మనం మరొక అంశం గురించి తెలుసుకుందాం. ఆ అంశం ఏంటి అని అంటే మొట్టమొదటి క్రిప్టోగామిక్ అని అంటున్నాం. ఏమంటున్నాం? మొట్టమొదటి క్రిప్టోగామిక్ డియోబాన్లో ఏర్పాటు చేయడం జరిగింది. డియోబాన్ అని అంటున్నాం, క్రిప్టోగామిక్ అంటున్నాం. అసలు ఏంటి సార్ ఈ డియోబామి ఏంటి, ఈ క్రిప్టోగామిక్ ఏంటి అనేటువంటి అప్పుడప్పుడు మనకు చికా కూడా వస్తుంది. కానీ ఈ పేర్లన్నింటినీ మనం చాలా స్ట్రాంగ్గా గుర్తుంచుకోవాలండి. సో ఇప్పుడు చెప్తాను. డియోబామి అని అంటున్నాం, అవునా? డియోబాన్, క్రిప్టోగామిక్ డియోబాన్. సో ఈ డియోబాన్ అనేది ఏంటి అంటే ఒక ప్రాంతం పేరు. ఈ డియోబాన్ ఎక్కడుంది అని అంటే ఉత్తరాఖండ్ డెహ్రాడూన్లో ఉంది. ఎక్కడ ఉంది? ఉత్తరాఖండ్ డెహ్రాడూన్లో ఉంది. డెహ్రాడూన్కి దగ్గరగా ఉంది. ఏది ఉంది? ఈ డియోబాన్ అనేది ఉంది. ఈ డియోబాన్ ప్రాంతంలోనే క్రిప్టోగామిక్ అనేటువంటి పార్క్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏందబ్బా ఇది? క్రిప్టోగామిక్ పార్క్ అని అంటున్నాం. ఏంది క్రిప్టోగామిక్ అంటే? క్రిప్టోగామిక్ అంటే ఏమిటి అంటే ఏం లేదండి, మనం ఒక మొక్కను పెట్టినప్పుడు దానికి పూలు వస్తాయి, అలాగే పండ్లు వస్తాయి. క్రిప్టోగామిక్ అనేవి మొక్కలే. ఈ మొక్కలలో పూలు పండ్లు అనేవి రావు. గదే క్రిప్టోగామిక్ అని అంటున్నాం. దీన్ని సైన్స్లో ఇంకా ఇతర పేర్లతో పిలుస్తారు. అదేందనేది ఒకసారి మీరు చూడండి. ఈ క్రిప్టోగామిక్కి సంబంధించినటువంటి పార్క్ అనేది మొట్టమొదట భారతదేశంలో ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అని ఎగ్జామ్లో అడగచ్చు. అడిగితే మీరు చెప్పాల్సింది ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ డియోబాన్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పార్క్ క్రిప్టోగామిక్ పార్క్ అనేది ఎన్ని అడుగుల ఎత్తులో ఉంది అని అడగచ్చు మిమ్మల్ని. అప్పుడు 9,000 మీటర్ల ఎత్తులో ఉంది అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇలా ఉత్తరాఖండ్లో ఏర్పాటైనటువంటి మొట్టమొదటి క్రిప్టోగామిక్ పార్క్ గురించి కూడా మీరు అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇది ఒక పార్క్. దీనిని ఉత్తరాఖండ్కి సంబంధించినటువంటి పర్యావరణవేత్త ప్రారంభించడం జరిగింది. ఓకేనా? మరి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా ఇటీవల ఎవరిని నియమించారు అని అంటే పుష్కర్ సింగ్ ధామి. ఓకేనా? ఇలా ఈ అంశాలన్నింటినీ కూడా మీరు ఈ టాపిక్లో భాగంగా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మరొక అంశం గురించి తెలుసుకుందాం. ఏంటి అని అంటే డాల్ఫిన్ రిజర్వ్కి సంబంధించి డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్ గురించి తెలుసుకుందాం. సో భారతదేశంలో డాల్ఫిన్లు అంతరించిపోతున్నాయి అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. అయితే అంతరించిపోతున్నటువంటి డాల్ఫిన్లకి ప్రసిద్ధి అయినటువంటి నది ఏది అని అంటే గంగా నది. ఈ గంగా నదిలో డాల్ఫిన్లు అంతరించిపోతూ ఉన్నాయి. బంగ్లాదేశ్, అలాగే భారత్, నేపాల్ ఈ ప్రాంతంలో ఈ డాల్ఫిన్లు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. మరి ఈ డాల్ఫిన్లకి సంబంధించి వీటి పరిరక్షించేందుకు గాను భారతదేశంలో గతంలో టైగర్స్ అంతరించిపోతున్నప్పుడు టైగర్స్ రిజర్వ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే డాల్ఫిన్ల పరిరక్షణ కోసం డాల్ఫిన్స్ రీసెర్చ్ సెంటర్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఏమంటున్నాం? డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్. ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు అంటే పాట్నాలో ఏర్పాటు చేస్తున్నారు, గంగా నది పక్కన. ఈ పాట్నాకి సంబంధించినటువంటి విశ్వవిద్యాలయం పక్కన 4,400 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్కి సంబంధించినటువంటి నిర్ణయాన్ని కేంద్ర క్యాబినెట్ తీసుకుందండి, పిఎం మోడీ అధ్యక్షతన. ఎప్పుడు తీసుకోవడం జరిగింది అని అంటే 2019లో తీసుకోవడం జరిగింది. ఇలా 2019లో నిర్ణయం తీసుకున్న తర్వాత డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్ అనేది ఇప్పుడు దీనికి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. ఇంకా పూర్తి కాలేదు, పనులు ప్రారంభమయ్యాయి అంటున్నాం. ఎక్కడ ప్రారంభమయ్యాయి అంటున్నాం?
పాట్నా విశ్వవిద్యాలయం పక్కన గంగానది ఒడ్డున 4400 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనేది అయిపోయింది. ఇంకా రీసెర్చ్ సెంటర్ అనేది ప్రారంభించబోతున్నారు. దీని వలన ఏం జరుగుతుంది అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు అని అంటే, టైగర్స్కి సంబంధించిన రిజర్వ్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఎలాగ టైగర్స్కి సంబంధించినటువంటి పాపులేషన్ని పెంచారో అలాగనే ఈ రీసెర్చ్ సెంటర్ ద్వారా కూడా డాల్ఫిన్లను పెంచాలి అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ముఖ్య ఉద్దేశంగానే దీనిని ప్రారంభించడం జరుగుతూ ఉంది అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్ అనేది పాట్నాలో ప్రారంభిస్తున్నారు, పాట్నా విశ్వవిద్యాలయం పక్కన అని గుర్తుంచుకోండి. మీకు ఫ్యూచర్గా అడ్వాన్స్గా చెప్పడం జరుగుతూ ఉంది ఈ టాపిక్. నెక్స్ట్ దీని తర్వాత మనం మరొక అంశం గురించి తెలుసుకుందాం. ఏంటి మరొక అంశం అని అంటే, ఇండియా ఇండస్ట్రియల్ ల్యాండ్ బ్యాంక్ గురించి తెలుసుకుందాం. ఏమంటున్నాం? ఇండియా ఇండస్ట్రియల్ ల్యాండ్ బ్యాంక్ అని అంటున్నాం. ఇండియా ఇండస్ట్రియల్ ల్యాండ్ బ్యాంక్ అనేది ఒక పోర్టల్ అండి. ఇండియా వెరీ 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 ఇంపార్టెంట్, దీన్ని మీరు చాలా సీరియస్గా గుర్తుంచుకోవాలి. ఇండియా ఇండస్ట్రియల్ ల్యాండ్ బ్యాంక్ అంటున్నాం. సో మనకు జనరల్ బ్యాంక్స్ తెలుసు, ఇది ఇండస్ట్రియల్ ల్యాండ్ బ్యాంక్ అంటున్నాం. ఏంది దీని కథ అనేది ఒకసారి చూద్దాం. ఇక మీరు ఎప్పుడు మర్చిపోరు, అట్లా చెప్పే ప్రయత్నం చేస్తుంది దీన్ని. ఓకేనా? ఇండియా ఇండస్ట్రియల్ ల్యాండ్ బ్యాంక్, దీనినే IILB అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. ఇండియా ఇండస్ట్రియల్ ల్యాండ్ బ్యాంక్. సో ఇది ఏం చేస్తుంది అని అంటే వెరీ సింపుల్ అండి. భారతదేశంలో FDIs ద్వారా పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉన్నారు. ఇక చాలా రాష్ట్రాలు కూడా పెట్టుబడులను పెట్టండి, పరిశ్రమల్ని స్థాపించండి అని అంటున్నాయి. ఇప్పుడు భారతదేశంలో కానీ ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి వారు పెట్టుబడులు పెట్టాలి, పరిశ్రమలను రన్ చేయాలంటే ల్యాండ్ అనేది కావాలి. అవునా? ఆ ల్యాండ్కి సంబంధించిందే ఇండియా ఇండస్ట్రియల్ ల్యాండ్ బ్యాంక్. పరిశ్రమలకి సంబంధించినటువంటి ల్యాండ్కి సంబంధించింది, సింపుల్గా చెప్పాలి అని అంటే. దీని కథ ఏందో చూద్దాం. ఇక వాణిజ్య శాఖ ఏమంటుంది అని అంటే కామర్స్కి సంబంధించినటువంటి దాని పరిధిలోకి వస్తాయి కదా పరిశ్రమలు. సో ఈ వాణిజ్య మంత్రిత్వ శాఖ, వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఏమంటుంది అని అంటే, ఇండియా ఇండస్ట్రియల్ ల్యాండ్ బ్యాంక్ ద్వారా భారతదేశంలో ఇప్పటికీ 17 రాష్ట్రాలను అనుసంధానించాము అని చెప్పేసి చెప్తా ఉంది. ఇది ఒక పోర్టల్ అండి. ఏమంటున్నాం? ఇది ఒక పోర్టల్. అంటే ఈ పోర్టల్లో ఏంటి అని అంటే, భారతదేశంలో ఏ రాష్ట్రం ఉంది, భారతదేశంలో రాష్ట్రాలకి సంబంధించి పరిశ్రమలు పెట్టేందుకు, వాణిజ్యాన్ని జరిపేందుకు అనువైనటువంటి ప్రదేశాలు ఏంటి అనేది ఈ ఇండియా ఇండస్ట్రియల్ ల్యాండ్ బ్యాంక్ పోర్టల్ ద్వారా మనకు తెలుస్తుంది. సమాచారం అనేది అందులో పొందుపరుస్తారు. జస్ట్ మనం గూగుల్లోకి వెళ్ళి అది సెర్చ్ చేస్తే ఈ సమాచారం అనేది వస్తుంది. మీరు కూడా పెట్టుబడి పెట్టాలి అనుకుంటే దీని గురించి సెర్చ్ చేసి మీరు భారతదేశానికి సంబంధించినటువంటి ఈ శాఖలను అప్రోచ్ అవుతే కంపెనీస్ పెట్టవచ్చు. దానికి సంబంధించినటువంటి ల్యాండ్ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఇలా ఇప్పటి వరకు 17 రాష్ట్రాలని, స్టేట్స్ని అనుసంధానం చేశారు. 17 స్టేట్స్ని అనుసంధానం చేశారు. ఇక 2021 చివరి కల్లా, అంటే డిసెంబర్ కల్లా మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని స్టేట్స్ని కూడా అనుసంధానం చేస్తాము అని చెప్పేసి కాన్ఫిడెన్స్గా చెప్తా ఉన్నారు. దేనికి సంబంధించి? ఇండియా ఇండస్ట్రియల్ ల్యాండ్ బ్యాంక్కి సంబంధించి. మరి భారతదేశంలో ఇప్పటి వరకు ఈ ల్యాండ్ బ్యాంక్కి సంబంధించి సుమారు 4.5 లక్షల హెక్టార్ల భూమిలో 4,000 కంపెనీలకి సంబంధించిన, పరిశ్రమలకి సంబంధించినటువంటి వాటిని ఏర్పాటు చేసుకునేందుకు భూములను కేటాయించడం జరిగింది అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇలా ఈ పోర్టల్ దేనికి సంబంధించింది అని అంటే, ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ని గుర్తుంచుకోండి. ఓకేనా? సో ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. రైట్? ఇక దీని తర్వాత మనం మరొక టాపిక్ గురించి తెలుసుకుందాం, స్పోర్ట్స్ రిలేటెడ్. స్పోర్ట్స్ మీద కూడా మనకు 1 or 2 క్వశ్చన్స్ పక్కా ఉంటాయి కదా. సో ఇప్పుడు స్పోర్ట్స్ రిలేటెడ్ క్వశ్చన్ మీద మనం ఆన్సర్ తెలుసుకుందాం. ఓకేనా? రైట్. లాస్ట్, సో ఈ స్పోర్ట్స్కి సంబంధించి ఏంటి అని అంటే, ఇప్పుడు వింబుల్డన్ అనేది జరుగుతూ ఉంది. వింబుల్డన్ టోర్నమెంట్ అనేది జరుగుతూ ఉంది, జరిగింది, అయిపోయింది. సో ఈ వింబుల్డన్కి సంబంధించి స్పోర్ట్స్ అని అంటున్నాం. వింబుల్డన్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి వింబుల్డన్ అనేది. సో ఇందులో మహిళా సింగిల్స్ అలాగే పురుషుల సింగిల్స్ టైటిల్స్ అనేవి గెలుచుకోవడం జరిగింది. మహిళా సింగిల్స్ ఎవరు గెలుచుకున్నారు అంటే, యాష్లీ బాటే గెలుచుకోవడం జరిగింది. యాష్లీ బాట్ గెలుచుకోవడం జరిగింది. అలాగే ఈమె మహిళా సింగిల్స్ని గెలుచుకుంది అని అంటున్నాం. ఈమె ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి ఆవిడ. ఎవరు? ఆస్ట్రేలియా దేశానికి సంబంధించిన ఆవిడగా గుర్తుంచుకోవాలి. ఇక పురుషులకి సంబంధించి ఎవరు గెలుచుకున్నారు అంటే,
జోకోవిక్ గెలుచుకోవడం జరిగింది టైటిల్ని, వింబుల్డన్ టైటిల్ని. ఇది 20వ వింబుల్డన్ ఇది 20వ టైటిల్ జోకోవిక్కి. ఇక ఈయన ఏ దేశానికి సంబంధించిన వాడంటే సెర్బియా అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇతను పురుషుల విభాగంలో ఈ టైటిల్ని గెలవడం జరిగింది. ఓకేనా. వింబుల్డన్ ఎక్కడ జరుగుతుంది అని అంటే లండన్లో జరుగుతుంది, సెంట్రల్ హాల్లో. ఎక్కడ జరిగింది వింబుల్డన్? లండన్లో జరుగుతుంది. కొంచెం జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 4-5 పాయింట్లు యాడ్ చేద్దాం దీనికి. లండన్లో జరిగింది అనేది క్లియర్ కదా, సెంట్రల్ హాల్లో. ఇక వింబుల్డన్ ఎప్పుడు ప్రారంభమైంది నా క్వశ్చన్ అంటే 1887లో ప్రారంభం కావడం జరిగింది. ఎప్పుడు? 1887లో ప్రారంభం కావడం జరిగింది. ఇక ఈ టెన్నిస్కి సంబంధించి ఓల్డెస్ట్ టోర్నమెంట్ ఏంటి అని మిమ్మల్ని అడిగితే, అంటే పురాతనమైనటువంటి టోర్నమెంట్ ఏంటి అని అంటే కూడా మనం వింబుల్డన్ పేరే గుర్తుంచుకోవాలి. ఓకేనా. మరి మొత్తం ప్రపంచవ్యాప్తంగా 4 టెన్నిస్ టోర్నమెంట్లు అనేవి వెరీ వెరీ ఫేమస్. దీని మీద లాస్ట్ టైం ఎస్ఐలో బిట్ అడిగారు. అవి ఏంటి అని అంటే, 1 ఆస్ట్రేలియా ఓపెన్, 2 ఫ్రెంచ్ ఓపెన్, 3 వింబుల్డన్, 4 అమెరికా. రాయనా ఒకసారి? నేను రాస్తాను చూడండి. ఫస్ట్ ఏమంటున్నాం? ఆస్ట్రేలియా ఓపెన్, అలాగే ఫ్రెంచ్ ఓపెన్, ఇవి టెన్నిస్కి సంబంధించండి. ఓకేనా. నెక్స్ట్ వింబుల్డన్, అలాగే మరొకటి ఏంటి అని అంటే అమెరికా. సో వీటిని కాలక్రమానుగంగా అమర్చండి అని లాస్ట్ టైం ఎగ్జామ్లో అడిగారు. సో ఇలా ఈ 4 టైటిల్లను కూడా గుర్తుంచుకోండి. మనం వింబుల్డన్ గురించి మాట్లాడుతున్నాం. ఇక ఫ్రెంచ్ అయిపోయింది, ఆస్ట్రేలియా అయిపోయింది, త్వరలో అమెరికా జరుగుతుంది డిసెంబర్లో. అమెరికా గురించి కూడా మనం డిసెంబర్ కరెంట్ అఫైర్లో అప్డేట్ అవుతాం, నవంబర్ డిసెంబర్. ఓకే రైట్. సో ఇలా ఈ కరెంట్ అఫైర్స్ని మొత్తం కూడా మీరు గుర్తుంచుకోవాలి. గుర్తుంచుకుంటేనే మీరు ఎగ్జామ్లో ఈజీగా కరెంట్ అఫైర్స్ చేయగలుగుతారు. ఫ్రెండ్స్, ఎస్ఐ ఎగ్జామ్ అయినా గ్రూప్స్ అయినా కూడా మీకు ఎక్కువ ప్రశ్నలు అనేవి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా వస్తున్నాయి. కాబట్టి మీరు నేర్చుకునేటువంటి కరెంట్ అఫైర్స్ని చాలా సీరియస్గా, చాలా అర్థవంతంగా, చాలా వివరణాత్మకంగా ఎప్పుడు గుర్తుంచుకునేలా నేర్చుకోవాలి అని చెప్పేసి ప్రత్యేకంగా చెప్పడం జరుగుతూ ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.